నా ఊపిరి పార్ట్ 11. మధు అందరి వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఆ అని నోరు తెరిచింది. ఆమె కళ్ళల్లో చిన్నగా మొదలైన సిగ్గుని మురిపెంగా చూస్తూ ప్రేమగా మధుకి తినిపించాడు ఆదిత్య. తన ప్రేమైన భర్త మొదటిసారి తినిపించడంతో మధు కూడా అంతే ప్రేమగా అతని తొలి చేతి ముద్దని స్వీకరించింది. వాళ్ళ ఇద్దరి హ్యాపీనెస్ ని, లవ్ ని అలాగే చూస్తూ ఉన్నారు చరణ్, చిత్ర. అందరూ తినేసి తాపేశ్వరానికి మళ్లీ ప్రయాణం మొదలుపెట్టారు. చిత్ర ఫుల్ గా కుమ్మేయటం వలన ఒక చిన్నపాటి కునుకు వేసే పనిలో పడింది. ఆదిత్య పడుకుంటా అని చెప్పటంతో మధు తన నిద్రని బలవంతంగా ఆపుకున్నది. కారు స్టార్ట్ చేస్తూ ఉన్న చరణ్ ని చూస్తూ, చరణ్, నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు ఆదిత్య. లేదు బావా, నేను డ్రైవ్ చేస్తాను. కావాలి అంటే సిటీలోనికి ఎంటర్ అయ్యాక అక్కడ నుంచి విలేజ్ లోనికి వెళ్లే వరకు మీరే డ్రైవ్ చేయండి అన్నాడు చరణ్. అక్కడ నుంచి దాదాపుగా గంట సమయం మాత్రమే పడుతుంది. అందులో కష్టం ఏముంటుంది చెప్పు, అందుకే ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు ఆదిత్య. అవునన్నయ్య, ఎప్పటి నుంచో మీరే డ్రైవ్ చేస్తున్నారుగా అన్నది మధు. మధు, నాకేమీ ఇబ్బంది లేదురా, ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్తానులే అన్నాడు చరణ్. మీ అన్నయ్య అస్సలు వినడిక, నేను రెస్ట్ తీసుకుంటాను మరి అని మధు భుజం మీద పడుకున్నాడు ఆదిత్య. చిత్ర పడుకున్నది కాబట్టి ప్రయాణంలో ఎలాంటి అలరి లేకపోవడంతో చరణ్ తన దృష్టిని డ్రైవింగ్ పై ఉంచి వేగం పెంచాడు. నానమ్మ, భోజనం చేద్దాంరా అని హాల్లో నుంచే అరుస్తూ సావిత్రమ్మ గారి రూమ్ లోనికి వెళ్ళింది నీలిమ. ఏయ్, ఏమిటే ఆ అరుపులు అని కళ్యాణి గారి మాటలు కిచెన్ లో నుంచి వచ్చాయి. నీలిమ అవేవి పట్టించుకోకుండా, నానమ్మ డిస్టర్బ్ చేశానా అని బెడ్ మీద కూర్చొని ఉన్న సావిత్రమ్మ గారిని చూస్తూ అడిగింది. లేదు నీలిమ, నేను పడుకోలేదు అయినా అన్నారు సావిత్రమ్మ గారు. ఓ నానమ్మ, రేపు మార్నింగ్ పార్కుకు వెళదాం, వస్తారా? అంటే నేను జాగింగ్ కి వెళ్తాను అని కాదు, మనకసలు అలాంటి అలవాట్లు లేవు. కాకపోతే పార్కులో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ఉల్లాసంగా ఉంటుంది. డైలీ వెళ్లి కాసేపు కూర్చొని వస్తాను నేను, డే మొత్తం అలానే గడవాలి అని అంటూ సావిత్రమ్మ గారి పక్కన కూర్చుంటూ అన్నది నీలిమ. సరే అయితే వెళదాం అని చిరునవ్వుతో అన్నారు సావిత్రమ్మ గారు. థ్యాంక్స్ నానమ్మ అంటూ సంతోషంలో సావిత్రమ్మ గారిని చుట్టేసింది నీలిమ. చిత్ర నిద్ర నుంచి లేవటంతో చరణ్ కి అప్పుడు ప్రాణం లేచినట్టు అయ్యింది. అప్పటి వరకు ఏదో పోగొట్టుకున్నవాడిలా మోడీగా ఉన్నాడు. ఆదిత్య కూడా కేవలం గంటసేపే పడుకున్నాడు. తర్వాత కబుర్లతో అల్లరితో రాజమండ్రిలోనికి ఎంటర్ అయ్యారు. చరణ్ నో అంటాడు అని తెలిసినా కూడా, చరణ్, సిటీలోనికి వచ్చాము, ఇప్పుడు డ్యూటీ నాదే అని అన్నాడు ఆదిత్య. జస్ట్ 30 మినిట్స్ అయితే రీచ్ అవుతాం బావా, నేను చేస్తానులే అన్నాడు చరణ్. చూసావా మీ అన్నయ్య మంచితనం, అవతల మనిషిని అస్సలు ఇబ్బంది పెట్టడు, ముఖ్యంగా నన్ను అని మధుని చూస్తూ అన్నాడు ఆదిత్య. దానికి సమాధానంగా మధు నవ్వింది. చరణ్ కారుని రాజమండ్రి నుంచి తాపేశ్వరంలోనికి వేగంగా దూసుకొచ్చేశాడు. సాయంత్రం 6 అవుతున్న సమయంలో సూర్యుడు పడమర వైపు అప్పుడే అస్తమిస్తూ ఉండగా రోడ్డుకి ఇరువైపులా చెట్లు, పచ్చని పొలాలతో ఆ ప్రయాణం అందరికీ అందంగా ప్రత్యేకంగా అనిపించింది. అందమైన ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ బిందు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఆదిత్య వాళ్ళు. కారు సౌండ్ వినపడగానే జగదాంబ గారు హుషారుగా బయటకు వచ్చారు, ఆదిత్యను చూద్దాము అని. కారు దిగిన ఆదిత్య వాళ్ళు పచ్చని తోరణాలతో, ఇంటి ముందు రంగవల్లులతో, స్ట్రీట్ లైట్ వెలుగులలో బిందు వాళ్ల ఇల్లు మరింత అందంగా కనిపించింది. మ్యారేజ్ ఈవెంట్ మధు వాళ్లే తీసుకున్నా కానీ ఎలాంటి ఏర్పాట్లు లేకుండానే పచ్చని తోరణాలతో ప్రత్యేకంగా ఉంది బిందు ఇల్లు. కారు పార్క్ చేసి ఇల్లు అలాగే చుట్టుపక్కల అంతా పరిశీలిస్తూ లోనికి వచ్చారు. ఆదిత్య, చరణ్ ఇద్దరు ఉండటం చూసి అసలు ఎవరు తనతో నానమ్మ అంటూ కాల్ మాట్లాడింది అని కన్ఫ్యూజ్ అయ్యారు జగదాంబ గారు. కానీ ఆదిత్య మాత్రం వాళ్ళకి ఎదురుగా వస్తూ ఉన్న జగదాంబ గారిని చూసి కాల్లో మాట్లాడింది ఆవిడతోనే అని అర్థమయ్యి, నానమ్మ మేము వస్తున్నాం కదా, నువ్వెందుకు ఇలా ఇబ్బంది పడుతున్నావు చెప్పు అంటూ ఆమె దగ్గరకు వెళ్లి ఒక చేత్తో ఆవిడను పట్టుకుని మరి ఒక చేత్తో ఆవిడ భుజం చుట్టూ చెయ్యి వేశాడు. ఆదిత్య స్పర్శ సుపరిచితంగా అనిపించటం మాత్రమే కాక తన మనసుకి ఏదో తెలియని సంతృప్తిని ఇస్తూ ఉంటే ఆదిత్య వైపు అలానే చూస్తూ ఉన్నారు జగదాంబ గారు. జగదాంబ గారు అంత వేగంగా బయటకు వెళ్లటం చూసి ఏమై ఉంటుందా అని బయటకు వచ్చిన యశోద గారు ఆదిత్య వైపు అలానే చూస్తూ ఉన్నారు.
లోనికి వెళ్దాం రండి అన్నయ్య అని బిందు అనటంతో జగదాంబ గారు తమ చూపుని మార్చారు. ఆదిత్య సరే అంటూ ముందుకు అడుగు వేయగానే ఆదిత్య అంటూ మధు పిలిచింది. మధు పిలుపుతో వెనక్కు తిరిగిన ఆదిత్య ఏమిటి అన్నట్టుగా చూశాడు. కాళ్ళు కడుక్కొని లోనికి వెళ్ళాలి అన్నదే మధు. అప్పుడు అందరూ కాళ్ళు కడుక్కొని లోనికి వెళ్లారు. నానమ్మ తానే అన్నయ్య, తిను అన్నయ్య వాళ్ళ వైఫ్ మధు. వదననే నా మ్యారేజ్ ఈవెంట్ చేసేది. తాను చిత్ర వదన ఫ్రెండ్ అండ్ చరణ్ వదన వాళ్ళ అన్నయ్య అని బిందు పరిచయం చేస్తూ ఉంటే, వదనకు మాత్రమే అన్నయ్య కాదు నానమ్మ, నాకు కాబోయే మొగుడు అని చరణ్ చేయి పట్టుకుని చెప్పింది చిత్ర. అది చూసి అందరూ నవ్వుకున్నారు. అన్నయ్య నానమ్మ నీకు తెలుసు, అలాగే తను మా అమ్మ అని యశోద గారిని దగ్గరికి తీసుకుంటూ అన్నది బిందు. అలాగే అన్నయ్య నీకు చిట్టి చెల్లెలు కూడా ఉన్నది అంటూ శ్రావ్యను పిలిచింది. యశోద జగదాంబ గారులు మాత్రం ఆదిత్య వైపే చూస్తూ ఉన్నారు. ఆదిత్యను చూడగానే ఏదో తెలియని భావన వాళ్ళని చుట్టేసింది. రూమ్ లో ఉన్న శ్రావ్య బిందు గొంతు విని తన అక్క వచ్చింది అని అర్థమయ్యి బిందు అంటూ బయటకు వచ్చి సంతోషంగా బిందుని హక్ చేసుకున్నది. చిట్టి చెల్లె అని అనుకుంటూ శ్రావ్య వైపే చూస్తూ ఉన్నాడు ఆదిత్య. బిందు అందరికీ శ్రావ్యాన్ని పరిచయం చేసింది. ఆదిత్య అన్నయ్య అంటూ పరిచయం చేయగానే బిందుకి ఏదో చెప్పాలి అన్న విషయం గుర్తుకు వచ్చి, బిందు నీకొక విషయం చెప్పాలి అన్నది శ్రావ్య. ముచ్చట్లు అన్ని తర్వాత ముందు భోజనం చేయి నువ్వు అందరినీ అని చెప్పి, నాన్న మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దాం అని యశోద గారు ఆదిత్య వైపు చూస్తూ అనేసరికి, అలాగే పెద్దమ్మ అన్నాడు ఆదిత్య. పెద్దమ్మ అన్న పిలుపుకి తెలియని సంతోషంతో పాటు బాధని కూడా ఇస్తూ ఉంటే, అది గమనించిన జగదాంబ గారు యశోద గారి చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. అప్పుడే ఇంటికి వచ్చిన నరేంద్ర, యశోద బయట లైట్స్ వేయలేదేమిటి, అంతా చీకటిగా ఉన్నది, లైట్స్ వేయ్ అని అరిచేసరికి బిందు వెళ్లి లైట్స్ వేస్తే, జగదాంబ గారు మీరు వెళ్లి ఫ్రెష్ అయ్యండి, భోజనం చేసి పనులు చూసుకుందాం అనటంతో ఆదిత్య వాళ్ళు రూమ్ లోనికి వెళ్లిపోయారు. రై ఫుల్ టైర్డ్, అసలే నేను జర్నీ చేసే అని రూమ్ లోనికి రాగానే బెడ్ మీద వాలిపోతూ అన్నది చిత్ర. రే అంటే రే, చరణ్ అని పిలువు, లేకపోతే బావా అని పిలువు, అలా కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు పిలిస్తే ఈ పెళ్లి తర్వాత జరిగేది మన ఎంగేజ్మెంట్ ని ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తాను అన్నాడు చరణ్. హిహిహి అంత పని చేయకు చరణ్ అన్నది చిత్ర. వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత మధుతో కలిసి ఈ ఈవెంట్ పనులు చూసుకో పో అన్నాడు చరణ్. నా వల్ల కాదు అన్నది చిత్ర. ప్రయాణంకి నువ్వు ఇలా అంటే నేను ఇంకా అన్ని గంటలు డ్రైవ్ చేశాను, మరి నా పరిస్థితి ఏమిటే అని ఒక్క క్షణం ఆగి, నీతో కాళ్ళు పట్టించుకుంటూ నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు, అందుకు సంతోషించు అన్నాడు చరణ్. మరి అలాంటప్పుడు ఆదిత్య డ్రైవ్ చేస్తాను అన్నప్పుడు ఎందుకు బిల్డప్ ఇచ్చావు అన్నది చిత్ర. బావా నాకు ఆఫీసులో బాస్, ఇంకా పర్సనల్ గా చాలా మంచి రిలేషన్ ఉంది మధు వలన, అలాంటప్పుడు బావని ఎందుకు ఇబ్బంది పెడతాను అన్నాడు చరణ్. నచ్చేశావురా అని బెడ్ దిగి చరణ్ బుగ్గలు లాగుతూ అన్నదే చిత్ర. చాలు కాని వెళ్లి త్వరగా ఫ్రెష్ అవ్వు అంటూ చిత్రాన్ని బలవంతంగా వాష్రూమ్ లోనికి తోశాడు చరణ్. మధు అందరూ ఎంత మంచిగా మాట్లాడుతున్నారో కదా, వాళ్ళ మాటలు వింటూ ఉంటే మనం బయట వాళ్ళలాగా అనిపించటం లేదు, ఈ కుటుంబంలో మనం కూడా ఒకరం అనిపిస్తున్నది, అంతలా అభిమానం చూపిస్తున్నారు అన్నాడు ఆదిత్య. అవును ఆదిత్య, కానీ నువ్వు ఒకటి గమనించావా, ఇంతకు ముందు మనం వీళ్లను కలిసిందే లేదు, కేవలం బిందు వల్లనే ఇక్కడకు వచ్చాము, వాళ్ళకి కూడా కేవలం బిందు మాటల వల్లనే నువ్వంటే అభిమానం ఏర్పడింది, ఇక్కడ మాకంటే కూడా నువ్వంటే ఎక్కువ అభిమానం బిందు వాళ్ళ ఫ్యామిలీకి అన్నది మధు. అవును మధు, ఆ విషయం నాకు ఇందాకనే అర్థమయ్యింది అన్నాడు ఆదిత్య. ఆదిత్య నువ్వు ఫ్రెష్ అయ్యి తినేసి పడుకో, నాకు వర్క్ ఉంది అన్నది మధు. ఏమీ పర్వాలేదు, నేను నీకు సహాయం చేస్తాను, ముందైతే ఫ్రెష్ అవ్వు అనటంతో మధు ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. అబ్బా ఏమిటి శ్రావ్య నువ్వు కనీసం ఫ్రెష్ కూడా అవనువ్వవా అన్నది బిందు. ఆహా, నీకు ఒక విషయం చెప్పాలి బిందు, ఈ విషయం నాలోనే దాచుకోలేకపోతున్నా నిన్నటి నుండి, నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు నేను చెప్పింది విని అన్నది శ్రావ్య. నేను ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను శ్రావ్య, నాతో పాటు వచ్చిన అన్నయ్య వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకో, రేపే నా పెళ్లి కాబట్టి
ఆ బిజీలో నేను ఉంటాను. తర్వాత ఆ అత్తారింటికి వెళ్ళిపోతాను. కాబట్టి అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులు చాలా జాగ్రత్తగా చూసుకో, సరేనా? అన్నయ్య చాలా మంచివాడు, చాలా బాగా మాట్లాడతాడు, కేరింగ్ గా కూడా ఉంటాడు. అన్నయ్యని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, మనకు కూడా అన్నయ్యో లేకపోతే తమ్ముడో ఉంటే ఎంత బాగుండు అని. మన ఇద్దరికి అసలు అలాంటి అనుభూతి కానీ, అన్నయ్యలకి రాఖీ కట్టిన అనుభవం కానీ లేదు కదా శ్రావ్య అని బాధగా అన్నదే బిందు. అనుభవం మాత్రమే లేదు బిందు, కాని అన్నయ్య ఉన్నాడు మనకు అన్నదే శ్రావ్య. ఏమిటి అని ఆశ్చర్యముగా అడిగింది బిందు. మనకు బాబాయ్ ఉన్నాడు బిందు, నాన్నమ్మకి నాన్న ఒక్కరే కాదు, ఇంకో కొడుకు కూడా ఉన్నాడు అని రాత్రి జగదాంబ గారికి యశోద గారికి జరిగిన సంభాషణ మొత్తం వివరించింది శ్రావ్య. అంతా విన్న బిందు ఒక్కసారిగా బెడ్ మీద కూలబడిపోయింది. ఏమైందే అంటూ బిందు భుజంపై చేయి వేసింది శ్రావ్య. మన నాన్ననే బాబాయ్ గురించి తప్పుగా ఆలోచించాడా? అది తెలిసి నాన్నమ్మ అమ్మ బాబాయిని ఇంట్లో నుండి పంపించేశారా? అంటే ఇప్పుడు బాబాయి ఎక్కడ ఉన్నట్టు? అసలు బాబాయికి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉండి ఉంటారు అంటే మనకు చెల్లెలో లేకపోతే అన్నయ్యనో తమ్ముడో ఉండి ఉంటారు కదా. అనుకుంటుంటేనే ఇంత బాగుంటే ఇంకా బాబాయి మన ముందుకు వస్తే ఎంత బాగుంటుందో కదా శ్రావ్య అన్నదే బిందు. అవును, నాన్నమ్మ అయితే బాబాయ్ గురించి చాలా బాధపడుతున్నది, అమ్మ కూడా. కానీ నాన్నని ఎదిరించలేని పరిస్థితి. అసలు బాబాయి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. కనీసం ఈ ఇంట్లో బాబాయికు సంబంధించినది కూడా ఏమీ లేవు. నాన్నమ్మకి నాన్న కంటే బాబాయి అంటే ఎక్కువ ఇష్టం ఉన్నా కానీ నాన్న దగ్గరే ఉంది అంటే మన నాన్న ఎలాంటివాడో ఇక్కడే అర్థమవుతుంది. అసలు నాకు చెప్పకుండా ఉండవలసినది శ్రావ్య. నేను ఇంకా ఈ ఇంట్లో ఉండను, మీ అందరికీ దూరంగా ఉంటాను. ఇలాంటి సమయంలో నాన్న గురించి తెలియటం, అలాగే మనకు ఓ కుటుంబం కూడా ఉంది అని తెలిసేసరికి నాకు వెళ్ళాలి అంటేనే కష్టంగా ఉంది. నిజంగా నువ్వు అన్నట్టుగా మనకు అన్నయ్యనే ఉంటే మనల్ని ఎంత బాగా చూసుకునేవాడు. నాకు కూడా ఏదైనా సమస్య వచ్చినా ముందు అన్నయ్యతోనే చెప్పుకుంటాను, నాన్నతో చెప్పుకోలేను. ఇప్పుడు ఇంకా అసలు అలాంటి అవకాశం కూడా లేదు. అలాగే నాన్న గురించి తెలిసాక కూడా చెప్పాలి అని అనిపించదు. అదే అన్నయ్య ఉంటే అన్నయ్యతోనే అన్ని చెప్పుకునే వాళ్ళం కదా అన్నదే బిందు. అవును, కానీ నాన్నమ్మ అంటూ ఉంటుంది కదా బిందు, నిజాన్ని మించిన గొప్పది ఇంకేమీ లేదు అని. తప్పకుండా నాన్న గురించి అందరికీ తెలుస్తుంది. అలాగే మన బాబాయ్ కూడా మన దగ్గరకు వస్తాడు అన్నది శ్రావ్య. బిందు యశోద గారు అంటే ప్రేమ అయితే శ్రావ్యకి నరేంద్ర అంటే ప్రేమ. అలాంటి శ్రావ్యనే నరేంద్ర గురించి అలా మాట్లాడేసరికి వాళ్ళ నాన్న ఏదో చేయరాని పెద్ద తప్పే చేసి ఉంటాడు అని అనుకున్నది బిందు. భోజనం కోసం హాల్లోనికి వచ్చిన నరేంద్ర అప్పటికే అందరూ తన కోసం వెయిట్ చేయటం, అలాగే ఆ అందరిలో ఆదిత్య వాళ్ళను చూసి నొసలు చిట్లించాడు. జగదాంబ గారు అది గమనించి, బిందు తన పెళ్లికి ఎవరినో మాట్లాడింది అన్నది కదరా, వాళ్లే వీళ్ళు అని చెప్పారు. నరేంద్రని చూడగానే అర్థమయ్యింది ఆదిత్య వాళ్ళకి బిందు వాళ్ళ నాన్నగారు అని. లేచి ఆయనకు నమస్కారం చేశారు. నరేంద్ర పలకరింపుగా నవ్వి ఆదిత్య చరణ్ల వైపు అలానే చూస్తూ, ఒకవేళ నేను కనుక సురేంద్ర కొడుకుని పురుట్లోనే చంపకపోతే వాడి కొడుకు ఈ పాటికి ఇంత పెద్దవాడు అయ్యేవాడేమో అని అనుకుంటూ విరక్తిగా నవ్వుకున్నాడు. అది గమనించిన ఆదిత్యకి తేడాగా అనిపించింది. కాని మనకెందుకులే అని చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఆదిత్య మొదటిసారిగా తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నాడు, అది కూడా తన కుటుంబం అని తెలియక. జగదాంబ గారి యశోద గారి అభిమానం చూస్తూ ఉంటే ఆదిత్యకు సంతోషంగా ఉన్నది. ఇంకా బిందు శ్రావ్య కూడా అన్నయ్య అని పిలుస్తూ ఉంటే అతనిలో ఏదో తెలియని అనుభూతి. భోజనాలు చేశాక బిందు కుటుంబం తెల్లవారితే పెళ్లి అనే సంతోషంలో, అలాగే బిందు ఇకపై వాళ్లతో ఉండదు అన్న బాధలో నిద్రపోకుండా ఉంటే మధు చిత్ర ఈవెంట్ పనులలో వాళ్లకు సహాయం చేస్తూ చరణ్ ఆదిత్య ఆ రాత్రి నిద్రకి విరామం ఇచ్చారు. నిద్ర పట్టక లేచి ఒకరితో మరి ఒకరు సమయం గడుపుతూ ఉన్న బిందు శ్రావ్యాలకు మధు వాళ్ల మాటలు వినిపించి కిటికీ వైపు వచ్చారు. చిత్ర మధులకు సహాయం చేస్తూ ఉన్న ఆదిత్య చరణ్లను చూసి ఒకరిని ఒకరు చూసుకుని చిన్నగా నవ్వి, మనకు అన్నయ్య ఉండి ఉంటే నిజంగా ఇప్పుడు ఇలానే పెళ్లి పనులు చూసుకునేవాడు కదా అని ఇద్దరు నోట్ల నుంచి ఒక్కసారి రావటంతో కన్నీళ్లతో ఇద్దరు ఆదిత్య చరణ్ల వైపు చూశారు. ఇద్దరు చేయవలసిన పని నలుగురు చేసినా కాని పెళ్లి ఏర్పాట్లు పూర్తి అయ్యేసరికి
అర్ధరాత్రి 2 అయ్యింది. ఇక పడుకోవటం అవసరమా? ఎలాగో ఇంకో 2 గంటల్లో లేవాల్సిందే కదా అన్న చిత్ర మాటకి కనీసం ఆ 2 గంటలైన సమయం దొరికింది మనకు. అది కూడా మా అన్నయ్య మీ అన్నయ్య వల్లనే అని అన్నదే మధు. అదైతే నిజమేలే మధు అన్నదే చిత్ర. ఆదిత్య, నువ్వు అన్నయ్య ఒక రూమ్ లో, నేను చిత్ర ఒక రూమ్ లో పడుకుందాం. ఎందుకంటే ఇది ఊరు, మళ్ళీ అన్నయ్య వాళ్ళకి పెళ్లి కాలేదు కదా, వీళ్ళ ఆలోచనలు వీళ్ళకుంటాయి అందుకని అని చరణ్ చిత్ర వైపు చూస్తూ చెప్పింది మధు. మధు, నువ్వు అంతలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన అవసరం లేదురా. నిజానికి నేనే నీకు ఈ విషయం చెప్దాం అనుకున్నా, చిత్రకు తెలియకుండా. బట్ నువ్వు చిత్ర ముందే చెప్పేశావు అన్నాడు చరణ్. అన్నయ్య, సరే వెళ్ళి పడుకోండి, ఉదయాన్నే లేవాలి కదా మళ్ళీ. కాకపోతే మీ లగేజ్ నేను తర్వాత తీసుకుని వస్తాను అని చెప్పి చిత్ర చెయ్యి పట్టుకుని తన రూమ్ వైపు అడుగులు వేసింది మధు, కనీసం ఆదిత్య వైపు చూడకుండా. ఆదిత్య మాత్రం వెళ్తూ ఉన్న మధు వైపు అలకగా, కోపంగా, బాధగా చూస్తూ ఉన్నాడు. చిత్రతో కలిసి హాయిగా బజ్జున్న మధు మొబైల్ కి నోటిఫికేషన్ రావటంతో మొబైల్ చేతిలోనికి తీసుకున్నది. మొబైల్ లాక్ ఓపెన్ చేసిన మధుకి వచ్చింది మెసేజ్ అని, అది కూడా ఆదిత్య దగ్గర నుంచి అని అర్థమయ్యి చిన్నగా నవ్వి మెసేజ్ ఓపెన్ చేసింది. నన్ను వదిలేసి వెళ్ళావుగా, అది కూడా నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అని తెలిసి కూడా అన్న ఆదిత్య మెసేజ్ చూసి తనలో తాను నవ్వుకొని రిప్లై ఇవ్వకుండా పడుకున్నది. కారణం, మెసేజ్లు చేస్తే ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతాడేమో, మళ్ళీ నిద్ర కూడా ఉండదు అని. ఏమిటి ఆదిత్య మెసేజా అని కళ్ళు తెరవకుండానే అడిగింది చిత్ర. నువ్వు ఇంకా పడుకోలేదానే అని చిత్ర మాటకి కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా అడిగింది మధు. టైం కాని టైంలో ఏం నిద్ర వస్తుంది చెప్పవే అని అన్నది చిత్ర. అంతేనా, లేకపోతే ఇంకా ఏదైనా కారణం ఉందా అన్నది మధు. ఇంకేదైనా కారణం ఉందా అంటే నేను చరణు డైలీ ఒకే రూమ్ లో స్లీప్ చేయాలి అన్నది చిత్ర. నిన్ను అంటూ నవ్వింది మధు. సరే కాని చెప్పు, ఆదిత్య ఏమంటున్నాడు, తిడుతున్నాడా నిన్ను అన్నది చిత్ర. నన్న ఆ ఛాన్స్ అస్సలు లేదు అని ఒక క్షణం ఆగి, ఎందుకే అలా అడిగావు అన్నది మధు. ఎందుకంటే అమ్మాయిలందరూ ఒకచోట, అబ్బాయిలందరూ ఒకచోట పడుకోవాలి అని ఆర్డరు పాస్ చేసావు కదా, అందుకు అన్నది చిత్ర. తిట్టలేదు గాని అలిగాడు నా మీద అన్నది మధు. కారణం అన్నది చిత్ర. నువ్వు చెప్పిన కారణమే, నేను పక్కన లేకపోతే ఆదిత్యకు నిద్ర పట్టదు. ఆ విషయం తెలిసి కూడా నేను ఇలా చేశాను కదా, అందుకే ఆ అలక అన్నదే మధు. అయ్యో, అయితే రాత్రంతా జాగారమే ఇక ఆదిత్యకి అన్నదే చిత్ర. అవును అన్నదే మధు. మీ అన్నయ్య మాత్రం కుంభకర్ణుడిలా పడుకున్నాడు కావచ్చు అక్కడ అన్నదే చిత్ర. ఎందుకే ఎప్పుడు చూసినా మా అన్నయ్యని ఏదో ఒకటి అంటున్నావు? అన్నయ్య కాబట్టి నిన్ను భరిస్తున్నాడు, కానీ వేరే ఎవరైనా అయితే వామ్మో నువ్వు నాకు వద్దే వద్దు అంటూ చేతులు ఎత్తేస్తారు అన్నదే మధు. నేనంటే చచ్చేంత ప్రేమ ఉంది కాబట్టే నన్ను భరిస్తున్నాడు మీ అన్నయ్య అని చరణ్ని గుర్తు చేసుకుంటూ అన్నదే చిత్ర. అది గుర్తించినందుకు థ్యాంక్స్, ఇక పడుకో అన్నదే మధు. కానీ మధు, రేపు ఎర్లీగా నేనే ఫ్రెష్ అవుతాను. నువ్వు నాకు శారీ కట్టాకనే ఫ్రెష్ అవ్వాలి, మళ్ళీ ఆలస్యంగా రెడీ అయితే బాగోదు కదా, అందుకు అన్నదే చిత్ర. చిత్ర చీర కట్టాలి అనగానే మధుకి ఆదిత్య తనకి చీర కట్టడం గుర్తుకు వచ్చి సిగ్గుతో బొగ్గలు ఎరిపెక్కాయి. అది గమనించిన చిత్ర, ఏంటే సిగ్గుపడుతున్నావు, నేను ఏమైనా కిస్ చేశానా ఏమిటి నిన్ను అన్నది. ఆహా అదేం లేదు కాని పడుకో అన్నది మధు. నువ్వు ఇలా మాట దాట వేస్తున్నావు అని తెలిసాక కూడా ఎలా పడుకుంటాను, పడుకున్నా కూడా ఎలా నిద్ర పడుతుంది, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావో ఇప్పుడు నాకు చెప్పాల్సిందే అంటూ లేచి బెడ్ పైన పద్మాసనం వేసింది చిత్ర. ఏమిటే నువ్వు అంటూ మధు కూడా లేచి కూర్చున్నది. అది కాదు, ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నది చిత్ర. తప్పదా అన్నది మధు. ఫ్రెండ్స్ దగ్గర ఇబ్బంది మొహమాటం ఏమిటి కాని చెప్పు అన్నది చిత్ర. అది ఇందాక నువ్వు చిరకట్టు అనగానే నాకు ఆదిత్య గుర్తుకు వచ్చాడు అన్నది మధు. దానికి ఆదిత్య గుర్తుకు రావటం ఏమిటి అన్న మాట మధ్యలోనే ఆపేసి, యు మీన్ ఆదిత్య కూడా నీకు అలా అంటూ ఆపేసి మధు ముఖంలోనికి చిత్ర తొంగి చూడగానే మధు సిగ్గుతో తల కిందకు దించేసి అవును అన్నట్లుగా తల నిలువునా ఊపింది. హో హౌ రొమాంటిక్. ఆదిత్యలో ఇలాంటి యాంగిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కూల్ అండ్ కామ్ గా కనిపిస్తాడు కదనే అన్నది చిత్ర. ఒసై,
ప్రేమించిన వ్యక్తి దగ్గర ఉన్నట్టు అందరి దగ్గర ఉండరే అన్నది మధు. అయితే మధు, రేపు నువ్వు నాకు చీర కట్టు, ఆదిత్య ఏమో నీకు చీర కడతాడు అంటూ నవ్వింది చిత్ర. ఎక్కువైంది కాని పడుకోయక అంటూ చిరుకోపంగా మధు పడుకున్నది. ఆదిత్య పేరు ఎత్తగానే మధు ముఖం సంతోషంగా మారటం గమనించిన చిత్ర, దేవుడా, మధు ఆదిత్యాలు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని మనసులో ప్రార్థించింది. మరుసటి రోజు ఉదయం విజయవాడ. ఎప్పటిలా తన రూమ్ లో కాకుండా సావిత్రమ్మ గారితో కలిసి మధు రూమ్ లో పడుకున్నది నీలిమ. ఉదయం లేవగానే సావిత్రమ్మ గారిని వాకింగ్ కి తీసుకుని వెళ్ళాలి అన్న ఉద్దేశంతో రాత్రే అలారం పెట్టుకున్నది. అప్పుడు ఆ అల్లారం నీలిమ నిద్రని డిస్టర్బ్ చేయటంతో చిన్నగా కళ్ళు తెరిచి గడియారం గొంతు నొక్కేసి మరోవైపునకు తిరిగిన తనకి సావిత్రమ్మ గారు ప్రశాంతంగా నిద్రపోవటం చూసి వాకింగ్ విషయం గుర్తుకు వచ్చి లేచి కూర్చున్నది. ఇప్పుడు నాన్నమ్మని లేపాలా వద్దా? కానీ లేపకపోతే ప్రామిస్ మిస్ చేసిన దాన్ని అవుతాను అని అనుకుని లేచి వాష్రూమ్కి వెళ్లి ముఖం కడుక్కొని జాగింగ్ డ్రెస్ వేసుకున్నది. వాటర్ బాటిల్ సిద్ధం చేసుకుని అప్పుడు సావిత్రమ్మ గారిని లేపింది. సారీ నానమ్మ, ప్రామిస్ చేశాను కదా, లేపక తప్పలేదు అని నొచ్చుకుంటూ చెప్పింది నీలిమ. పర్లేదు నీలిమ, నేను మన ఇంట్లో కూడా ఇదే సమయానికి లేస్తాను అన్నారు సావిత్రమ్మ గారు. అయితే రెడీ అయ్యి రండి నానమ్మ, నేను వెయిట్ చేస్తాను అని నీలిమ అనటంతో వాష్రూంలోనికి వెళ్లారు సావిత్రమ్మ గారు. తెల్లారితే పెళ్లి కాబట్టి అందరూ కూడా ఎక్కువసేపు పడుకోలేదు. కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోయారు. మళ్ళీ తెల్లవారుజామున లేచి పెళ్లి కార్యక్రమాలు చూసుకుంటున్నారు. నరేంద్ర ముందే లేచి రెడీ అయ్యి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. సమయం ఎక్కువ లేనందున ఉదయం 4 గంటలకి లేచి కుటుంబం వరకు హల్దీ ఏర్పాట్లు చేశారు మధు వాళ్ళు. పాపం అంత చలిలో బిందుకి చుక్కలు చూపించారు. తర్వాత మధునే బిందుని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసింది. మధుని చూడక అప్పుడే కొన్ని గంటలు అవటంతో ఆదిత్య డ్రెస్ అనే సాకుతో మధు వాళ్ళ రూమ్ డోర్ నాక్ చేశాడు. లేచి అందంగా ముస్తాబై తనని కూడా అందంగా రెడీ చేస్తూ ఉన్న మధుని చూస్తూ ఆదిత్య కావచ్చు, వెళ్ళు అంటూ నవ్వింది చిత్ర. ఆదిత్య అని నీకెలా తెలిసే అన్నది మధు. ఆ ప్రేమ పక్షి తన జంట పక్షిని చూడక చాలా గంటలవుతుంది కదా, అలా గెస్ చేశాను అన్నది చిత్ర. నిన్ను అంటూ నవ్వుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేసింది మధు. మధుని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాటపడుతున్న ఆదిత్య పట్టుచీరలో అందంగా ఉన్న మధు వైపు అలానే చూస్తూ ఉన్నాడు. చెప్పు ఆదిత్య అన్నది మధు తన భర్త చూపులను, అందులో ఉన్న భావాలని గమనించకుండా. మధు మాటతో స్పృహలోనికి వచ్చిన ఆదిత్య, మధు చాలా అందంగా ఉన్నావు తెలుసా అన్నాడు. లోపల ఉన్న చిత్ర ఆదిత్య మాటలు విని లోపల నవ్వుకుంటుంటే మధు మాత్రం ఆదిత్య మాటలకు సిగ్గుపడింది. ఆదిత్య మొదటిసారి తనకు అలా చెప్పటం. మధుని అలా చూసి ఇక ఆగలేక హక్ చేసుకోపోతూ ఉన్న ఆదిత్యను చేతులతో ఆపుతూ ఆదిత్య అంటూ చిరుకోపంగా చూసింది. సరేలే, నా లగేజ్ ఇస్తే ఫ్రెష్ అవుతాను అని డల్ గా అనేసరికి మధుకి అర్థమయ్యింది ఆదిత్య అలిగాడు అని. ఏమీ మాట్లాడకుండా లగేజ్ తెచ్చి ఆదిత్య చేతికి ఇచ్చింది. అది తీసుకుని వెనక్కు తిరిగాడు ఆదిత్య. అటు ఇటు చూసి పిలిచింది మధు, ఆదిత్య అని. మధు వైపునకు తిరిగి అన్నాడు ఆదిత్య. ఏమైంది నీ బుగ్గకి? దోమలు బాగా ఉన్నట్టు ఉన్నాయి కదా మీ రూంలో అని అంటూ ఎవరూ లేరు అని అర్థమయ్యి చటుక్కున ఆదిత్య బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టింది. మధు ముద్దుకి ఆదిత్య పెదవుల్లో సన్నని నవ్వు. చిత్ర కళ్ళల్లో ఆశ్చర్యం. నాకు ఇక్కడ చీర కట్టడం మధ్యలో ఆపేసి ఇదేమో ఆదిత్యతో రొమాన్స్ చేస్తుంది. అది వచ్చే వరకు నాకు ఈ ఎక్స్పోజింగ్ తప్పదు అనుకుంటా అని అనుకున్నది. ఆదిత్య ఓ క్షణం మధు వైపు అలానే చూసి రూమ్కి వెళ్లిపోయాడు. తాను చేసిన పనికి తనలో తానే నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి చిత్ర దగ్గరకు వచ్చింది మధు. అయ్యాయా నీ ముద్దు ముచ్చట్లు అన్నది చిత్ర. నీకెలా తెలిసే అన్నది మధు. నువ్వు ఇచ్చింది బొగ్గ పైన, లిప్స్ పైన కాదు అన్నది చిత్ర. ఆదిత్య అలిగాడే అని చిత్రకి ఏం చెప్పాలో తెలియక అలా చెప్పింది మధు. నువ్వు ముందు ఆ ఇబ్బంది పడటం ఆపు. అక్కడ ఉన్నది నీ మొగుడే, ఇక్కడ ఉన్నది నీ స్నేహితురాలే, ఎవరు కూడా తప్పుగా అనుకోరు అన్నది చిత్ర. చిత్ర మాటకు అప్పుడు కాస్త బెటర్ ఫీల్ అయ్యి చిత్రాన్ని రెడీ చేసే పనిలో పడింది మధు.
మధు దగ్గర నుంచి వెళ్లిన ఆదిత్య నేరుగా వాష్రూంలోనికి వెళ్లి తన బుగ్గలని ప్రేమగా తడుముకున్నాడు. మరో ప్రక్క, నువ్వు రోజు వస్తావా నీలిమ అన్నారు సావిత్రమ్మ గారు. ఆ నానమ్మా అని జాగింగ్ కి బదులు వాకింగ్ చేస్తూ సమాధానం ఇచ్చింది నీలిమ. చిన్నప్పటి నుంచి అలవాట, మధు నువ్వు కలిసి వచ్చేవారా అన్నారు సావిత్రమ్మ గారు. ఇంటర్ నుంచి అలవాటైంది నానమ్మ. ఇక మా అక్కకు అయితే అస్సలు అలవాటు లేదు. దానికి నిద్ర అంటే బంగారం. దానికి ఉదయం అంటే 8, 9 అయితేనే ఉదయం, అప్పుడే లేస్తుంది అన్నదే నీలిమ. అవునా, కానీ మన ఇంట్లో అలా కాదే, ఉదయమే లేస్తుంది, అప్పుడప్పుడు పని కూడా చేసి ఆఫీస్కు వెళ్లిపోతుంది అన్నారు సావిత్రమ్మ గారు. అంత ఉదయం లేచే మా అక్క వెనుక ఆదిత్య బావ పిలుపైనా ఉండాలి, లేకపోతే అది అల్లారానికి పని చెప్తూ అయినా ఉండాలి అన్న నీలిమ మాటలకి నవ్వుతూనే ఉన్నారు సావిత్రమ్మ గారు. అలా కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేసి గంట తర్వాత ఇంటికి వెళ్లారు ఇద్దరు. చిత్ర, చరణ్, ఆదిత్య కలిసి బయట పెళ్లి మండపంలో ఏర్పాట్లు, బంధువులను, గెస్టులను చూసుకుంటూ ఉంటే మధు మాత్రం ఇంట్లో యశోద గారికి పెళ్లి పనుల్లో సహాయం చేస్తూ ఉండగా శ్రావ్య వచ్చి, వదిన నన్ను రెడీ చేయవా అన్నది. పద అని చిరునవ్వుతో శ్రావ్యతో పాటు రూంలోనికి వెళ్ళింది మధు. అది చూసి యశోద, జగదాంబ గారు ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. ఏర్పాట్లు అన్నీ పర్ఫెక్ట్ గా ఉండటం, అలాగే ఇంకా పెళ్లి మొదలవకపోవటంతో చిత్ర, చరణ్లు కబుర్లలో లీనమైపోతే మధు పక్కన లేని ఆదిత్యకు ఏం చేయాలో తోచక సావిత్రమ్మ గారికి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. శ్రావ్య, నువ్వు చాలా అందంగా ఉన్నావు, పనిలో పని నీకు కూడా పెళ్లి చేసేస్తే సరే అని శ్రావ్యను పూర్తిగా రెడీ చేశాక తనని పరిశీలనగా చూస్తూ అన్నది మధు. ఇప్పుడే నాకు పెళ్ళేమిటి వదిన, అంతలా నీకు నా పెళ్లి చూడాలి అని ఉంటే నీకు ఎవరైనా బ్రదర్స్ ఉంటే చెప్పు, వరుసకి బావవుతారు కాబట్టి ఈసారికి అలా కానిచ్చేద్దాం అంటూ నవ్వింది శ్రావ్య. నిన్ను అంటూ శ్రావ్య నవ్వులో జత కలిపింది మధు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.